హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికైతే హౌస్లో రచ్చ నడుస్తుంది. అండ్ హౌస్లో మళ్ళీ ఎక్స్ కంటెస్టెంట్స్ రావడము అండ్ టికెట్ టు ఫినాలీ రేస్లో వాళ్ళే కీలకంగా మారబోతున్నారా అంటే ఖచ్చితంగా మారుతున్నారు. అండ్ ఆల్రెడీ ఇద్దరు కంటెస్టెంట్స్ అయితే ఆల్రెడీ ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చారు హౌస్లోకి. ఒక 2 టాస్క్లు అయితే కండక్ట్ చేశారు. దాంట్లో ఎవరు విన్నర్ అయ్యారు, ఎవరు ఆ టాస్క్లో నుంచి అవుట్ అయిపోయారు అనేది అయితే క్లియర్గా మాట్లాడదాం. అలాగే ఫస్ట్ డే ఆఫ్ ఓటింగ్, ఈవినింగ్ ఓటింగ్ ఏ విధంగా ఉంది, ట్రెండ్స్ రచ్చ లేపుతున్నాయి. ఎలిమినేషన్ మీద బీభత్సమైన క్లారిటీ వచ్చేసింది. ఈసారి ఎలిమినేషన్ మామూలుగా ఉండలేదు. అండ్ డబుల్ ఎలిమినేషన్ అని ముందు నుంచే చెప్తున్నాం కదా, డబుల్ ఎలిమినేషన్ 99% ఉంటుంది అంట. సో అంతకంటే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఒక లైక్ వేసుకొని వీడియో ఎండ్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. క్లియర్గా చెప్తున్నాను, వీడియో ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి, మంచి అప్డేట్స్ ఉంటాయి. అండ్ ఫస్ట్గా ఓటింగ్ ఆర్డర్ కంటే ముందు టికెట్ టు ఫినాలీ రేస్ గురించి అయితే మాట్లాడుకుందాం. అండ్ రోహిణి మత్తి పోగొడుతుంది, అందరి అంచనాలని తలదన్నుతూ ముందుకెళ్ళిపోతూ ఉంది అనమాట. ఆ రేంజ్లో గేమ్స్ ఆడుతుంది. సో హౌస్లోకి ఎక్స్ కంటెస్టెంట్స్ ఎవరు, దేత్తాడి హారిక, నిఖిల్ ఆల్రెడీ వచ్చారు అనేది నేను మార్నింగే చెప్పాను. అండ్ వాళ్ళిద్దరు ఎంటర్ అయినాక ఒక టాస్క్ అయితే పెడతారు. ఏదైతే ఆ స్టార్స్ అండ్ ఒక ఇటికల్ టైప్ ఉన్న బాక్సులు ఇచ్చేసి దాన్ని మన ఏమంటారు మన సర్కిల్ లాగా అంటే బ్యాలెన్స్ చేస్తూ ఒక బాక్స్కి ఇంకో బాక్స్కి బ్యాలెన్స్ చేసుకుంటూ మధ్యలో ఏ సపోర్ట్ లేకుండా ఇంద్రధనుసు అంటారు కదా, ఆ విధంగా చేయడం అనమాట. దాంట్లో రోహిణి ఎరగదీసేసింది, మామూలు కాదు. దాంట్లో రోహిణి గెలిచింది. సెకండ్ వచ్చింది ఎవరు అంటే గౌతమ్, థర్డ్ తేజ ఉన్నాడు అండ్ ఫోర్త్ వచ్చేసరికి విష్ణుప్రియ. ఈ నలుగురు ఆ టాస్క్లో పాల్గొన్నారు. ఆ టాస్క్లో విన్నర్ మాత్రం రోహిణి అయింది. ఎర్రగదీసేసింది అనుకోండి. ఎవరు ఎన్ని అనుకున్నా అరే ఏం ఆడుతుంది అని అనుకున్నారు కదా, 0-0 అన్నారో ఆ 0 ఎప్పుడైతే మైండ్లోకి ఎక్కిందో అప్పటి నుంచి హీరో లెవెల్లో, హీరోయిన్ కాదు హీరో లెవెల్లో ఆడుతుంది అనమాట. ఆ రేంజ్ ఆట ఆడుతుంటే ఎవడైనా ఇంకా ఏమనుకోవాలి, టాప్ 5 ఫిక్స్ అయిపోండ్రా బాబు, వీళ్ళు వాళ్ళు కాదు టాప్ 5కి వచ్చేసినట్టే అనే స్టేజ్లో ఆడుతుంది. నాకు తెలిసి కొంపదీసి ఈమె టికెట్ టు ఫినాలీ ఆడిందని అంటే ఒక్కసారి కూడా నామినేషన్లోకి రాకుండా టాప్ 5లోకి డైరెక్ట్ ఫినాలీకి రావడం అనేది వరల్డ్ రికార్డ్. ఇలాంటి చరిత్ర సృష్టించలేరు, అలాగ తయారవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ టాస్క్ అయింది. సెకండ్ టాస్క్లో కూడా బ్యాలెన్సింగ్ టాస్క్ అనమాట. సో ఒక్కొక్క అంటే వెయిట్ ఇస్తాడు, ఆ వెయిట్ తీసుకెళ్ళి 2 సైడ్స్ బ్యాలెన్స్ చేసుకోవాలి. ఫస్ట్ ఒక ఇటు 4 అనేది ఆ వెయిట్కి పెట్టుకొని ఆ బాక్సులు అయితే ఏదైతే వెయిట్ బాక్సెస్ ఉంటాయో ఆ బాక్సులు సెట్ చేసుకున్నాక తర్వాత బజర్ అనుసంధానంగా ముందుకు తీసుకెళ్తూ ఉండాలన్నమాట. ఫైనల్గా బజర్ వచ్చే లోపు అది కరెక్ట్గా కొట్టి బజరు పెట్టేయాలన్నమాట. అంటే బ్యాలెన్సింగ్ చేసేసి ఈక్వల్ బ్యాలెన్సింగ్ అండ్ మధ్యలో కరెక్ట్గా ఉండేటట్టుగా మెజర్ చేయడం అనేది ఇంపార్టెన్స్. దాంట్లో మళ్ళీ రోహిణియే గెలిచింది. అండ్ సెకండ్ మళ్ళీ గౌతమ్ వచ్చాడు. థర్డ్ వచ్చేసరికి విష్ణుప్రియ కాదు, మళ్ళీ సేమ్ యాజ్ టీస్ ప్యాటర్న్ అనమాట. థర్డ్ మన తేజ, ఫోర్త్ వచ్చేసరికి మాత్రం విష్ణుప్రియ. సో ఇది సేమ్ ప్యాటర్న్ అయింది. అండ్ రోహిణి బ్యాక్ టు బ్యాక్ 2 గెలిచిందనంట. 2 గెలిచి ఫస్ట్ కంటెండర్, టికెట్ టు ఫినాలీ కంటెండర్ ఫస్ట్గా అయింది రోహిణి. మెగా చీఫ్ రోహిణి మళ్ళీ కంటెండర్లో కూడా టాప్లో ఉండి ఫస్ట్ కంటెండర్ అయింది అనమాట. సో ఈ కంటెండర్ అయినాక పరిస్థితి ఏంది మళ్ళీ? సో ఇందులో నుంచి ఎవరినో ఒకరిని తీసేయాలి కదా. ఆ కంటెండర్ టాస్క్ల నుంచి అవుట్ చేసింది కంప్లీట్గా. టికెట్ టు ఫినాలీ టాస్క్ల నుంచి, కంటెండర్ టాస్క్ల నుంచి అవుట్ అయింది ఎవరు అని అంటే విష్ణుప్రియకు ఒక నల్ల బ్యాచ్ ఇస్తారంట. సో దాని నుంచి నెక్స్ట్ కంటెండర్షిప్ అనేది ఉండదు, ఇంకా ఆమెకు కంటెండర్ పోటీ చేయాల్సిన అవసరం ఉండదు అని చెప్పేసి ఆమెను తీసేయడం అయితే జరిగింది. రోహిణికి అయితే కంటెండర్ బ్యాచ్ అయితే ఇచ్చారు అనమాట. సో నిఖిల్, దేత్తాడి హారిక వీళ్ళు. సో హౌస్లోకి మళ్ళీ మానస్ అండ్ ప్రియాంక అంటే ఆ ప్రియాంక కాదు, సో పింకీ అనమాట. వాళ్ళిద్దరు సన్నీ సీజన్లో ఉన్నారు కదా, సీజన్ 5లో ఇద్దరు ఉన్నారు చూడండి, వాళ్ళిద్దరు మళ్ళీ హౌస్లోకి ఎంటర్ అవ్వబోతున్నారు. రేపు ఏం జరగబోతుంది ఏందనేది రేపు చెప్తాను. సో టికెట్ టు ఫినాలీ టాస్క్ గురించి అయితే ఇది రచ్చ అనమాట. సో ఇప్పుడు మాట్లాడుకోవాల్సింది ఓటింగ్ ఆర్డర్స్. నిజంగా ఓటింగ్ అనేది మాస్ ఓటింగ్ పడుతుంది. ఎవరికి? ఓన్లీ గౌతమ్కి మాత్రమే మాస్ ఓటింగ్ పడుతుంది. ఈ రేంజ్లో ఓటింగ్ ఉంటే పరిస్థితి ఏంది భయ్యా? అసలు ఏం అర్థం అవుతలేదు భయ్యా. ఆ రేంజ్లో ఉంటుంది అనమాట. మనం ఎక్స్పెక్ట్ చేసింది ఒకటైతే అక్కడ జరుగుతుంది ఒకటి. నిన్న ఇంపాక్ట్ అనేది బాగా క్రియేట్ అయింది. అండ్ గౌతమ్ మీద వీళ్ళందరూ కలిసి చేసిన ఎలిగేషన్స్
సో చాలామంది రివ్యూవర్స్కి దాన్ని నెగిటివ్గా అనిపించవచ్చు, కానీ బయట ఆడియన్స్కి మాత్రం చాలా పాజిటివిటీ లాగా వెళ్ళిపోయినట్టుగా క్లియర్గా అర్థం అవుతుంది. ఎవరు ఎన్ని చెప్పినా కూడా ఏం చేసినా కూడా చాలా క్లారిటీతో ఉంది, చాలా క్లారిటీతో ముందుకెళ్తున్నట్టుగా అనిపించింది నాకైతే. సో గౌతమ్ని మాత్రం నెత్తిలో పెట్టుకుంటున్నారు ఆడియన్స్ అనేది. ఆ రేంజ్లో ఓటింగ్ అనేది పడుతుంది, ఆ రేంజ్లో ఓటింగ్ అనేది దుమ్ము దులిపేస్తున్నాను రా బాబోయ్ అన్నట్టుగా ఆ రేంజ్ ఓటింగ్ అనేది ముందుకు తీసుకెళ్తున్నారు. ఇది క్లియర్ కట్, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది జరుగుతుంది. ఇది అనమాట 28% తోటి టాప్ పొజిషన్ ఉన్నాడు. అండ్ ఫస్ట్ టైం నిఖిల్కిను గౌతమ్కి 7% డిఫరెన్సెస్ ఉంది. నేను షాక్ అనమాట. పొద్దున చూసుకుంటే 3% ఉన్న డిఫరెన్సెస్ ఇప్పుడు చూసుకుంటే మాత్రం 7%కి వచ్చింది. ఇది మనోడికి నిజంగానే ఓటింగ్ పడుతుందా, ఏదైనా మ్యాజిక్లు జరిగి ఓటింగ్ చేస్తున్నాడంటే మ్యాక్సిమం ఆఫ్ న్యూట్రల్ ఆడియన్స్ ఎక్కువగా కనెక్ట్ అయిపోయారు. ఏదైతే టార్గెటింగ్ చేస్తున్నారు అని అనుకున్నాం కదా, ఆ టార్గెటింగ్లోనే మ్యాక్సిమం వచ్చిన ఓటింగ్ ఆర్డర్ అంతా కంప్లీట్గా అటు సైడ్ మళ్ళీపోయినట్టుగా అనిపించింది నాకైతే. సో గేమ్ ఆడాడు, ఈరోజు కూడా మంచి కంటెంట్ వచ్చింది. అండ్ బాగా గేమ్ స్పిరిట్ కూడా బాగుంది. గెలిచామా ఓడిపోయామా కాదు, ఫస్ట్ బిగ్ బాస్లో గుర్తుపెట్టుకోవాల్సింది అదే. గెలిచామా ఓడిపోయాము అనేది కాదు మెయిన్ ముఖ్యం, మనం ఏ విధంగా గేమ్ ఆడాము అనేదే మెయిన్ ముఖ్యం అనమాట. సో ఆ విధంగా మొత్తానికి గౌతమ్ అయితే టాప్ పొజిషన్, ఊర మాస్ ఓటింగ్ పడుతుంది 28% తోటి. సెకండ్ పొజిషన్ వచ్చేసరికి మాత్రం నిఖిల్ ఉన్నాడు. నిఖిల్ 21% తోటి నిఖిల్ అయితే సెకండ్ పొజిషన్ ఉన్నాడు. ఫస్ట్ టైం ఈయన నామినేషన్లోకి వచ్చినాక నబిల్ ఒకసారి క్రాస్ చేసినట్టుండు. ఆ తర్వాత ఇప్పటివరకు ఎవరు ఈ నిఖిల్ని ఓటింగ్ ఆర్డర్లో టాప్లోకి ఆయన మించి ఎవరికి పడలేదు. అలాంటిది ఇప్పుడు మాత్రం ఓటింగ్ ట్రెండ్సే మారిపోయాయి. మొత్తం కంప్లీట్గా ట్రెండ్సే అనేది గందరగోళం సృష్టించారు. అండ్ ఇంకోటి ఏంటంటే 21%, 28, 7% డిఫరెన్సెస్. ఇది ఎంతవరకు నిజమా అబద్ధమా అనేది అయితే ఈరోజు తెలియదు. మనకు ఒక రేపు ఈవినింగ్ కల్లా ఒక క్లారిటీ వస్తుంది. అది ఏంటి అనేది, ఓటింగ్ అంటే ఏదన్నా ఫేక్ ఓటింగ్ అనేది పడుతుందా, పిఆర్లు ఏమైనా స్టంట్లు చేస్తున్నారా అనేది కూడా క్లారిటీ ఇద్దాము. సో తర్వాత పొజిషన్ వచ్చేసరికి మాత్రం నబీల్ ఉన్నాడు. నబీల్కి 1% ఓటింగ్ అనేది ఇంక్రీజ్ అయింది. అండ్ 14 నుంచి 15 వరకు వచ్చాడు. అండ్ మామూలు కాదు, ఇలాంటి సిచ్యువేషన్లో ఓటింగ్ పెరగడం అంటే మామూలు విషయం ఏం కాదు. ఎందుకంటే ఇంత టైట్ పొజిషన్లో ఉన్నాడు. అండ్ నిన్న నామినేషన్ల విషయంలో కూడా చాలా అదైపోయాడు, చాలా కొంచెం ఏమంటారు ఓవర్ డోస్ ఎక్కువ అయిపోయింది అనమాట. ఆ రేంజ్లో బిహేవ్ చేశాడు. అలాంటి సిచ్యువేషన్ నుంచి ఇప్పుడు 1% పెరిగింది అంటే మామూలు కాదు, రచ్చ లేపుతుంది అనుకోవచ్చు. ఇలాంటి సిచ్యువేషన్ ఉంటే ప్రాబ్లం ఏముంది, ఇంకా పర్వాలేదు. సో బట్ మొత్తానికైతే ఇంతవరకు సేఫ్గానే ఉంటారు, గుర్తుపెట్టుకోండి. ఈ ముగ్గురు వరకు సేఫ్గానే ఉంటారు. బట్ నబిల్కి కూడా డేంజరస్ పొజిషన్ ఉండొచ్చు. ఎందుకంటే చెప్పలేం, పైన ఆర్డర్స్కి కింద ఆర్డర్స్కి డిఫరెన్సెస్ 6, 7 ఉంది కాబట్టి ఏదైనా జరగచ్చు. అండ్ తర్వాత పొజిషన్ వచ్చేసరికి మాత్రం ప్రేరణ ఉంది. ప్రేరణకి 10% ఓటింగ్, చాలా కాన్స్టెంట్గా ఆమె ఏది ఎలా చేసినా కూడా ఆమె ఓటింగ్ అనేది ఆమె కాపాడుకుంటుంది. ఓట్ బ్యాంక్ అనేది చాలా స్టేబుల్గా ఓటింగ్ పడుతుంది. ఇక్కడ మెయిన్గా మాట్లాడుకోవాల్సింది ప్రేరణ గురించి. స్టేబుల్ ఓటింగ్ అనేది ఈమెకు ఒక్కదానికి చాలా బాగా ఉంది. ప్రతిసారి కూడా ఒక్కసారి నామినేషన్లోకి వచ్చినప్పుడు టాప్లో కూడా ఉంది. అలాంటి టాప్ పొజిషన్ని అలా కంటిన్యూషన్గా అదే ఓట్ బ్యాంక్ తోటి నిలబెట్టుకుంటూ వచ్చింది అనే దాంట్లో ఎలాంటి మార్పు లేదు. ఆ రేంజ్లో ఈమె ఓటింగ్ అనేది ఉంది. అండ్ 10% ఓటింగ్ అనమాట. సో తర్వాత వచ్చేసరికి మాత్రం విష్ణుప్రియ ఉంది. విష్ణుప్రియ అందరూ బాటంలో ఉంది అని అనుకుంటున్నారు, బట్ బాటంలో ఏమీ లేదు విష్ణుప్రియ. అండ్ నిన్న మార్నింగ్ చూసుకుంటే 9% ఓటింగ్ ఉంటే ఇప్పుడు మాత్రం 8% ఓటింగ్ తోటి అయితే సో ముందుకెళ్తుంది అని అనుకోవచ్చు అనమాట. ఆ రేంజ్లో ఓటింగ్ నిజంగానే పడుతుంది అని అంటే ఖచ్చితంగా పడుతుంది. ఈమెకు ఫ్రీ ఎగ్జిస్టింగ్ ఓటింగ్ అనేది చాలా ఎక్కువ పడుతుంది. అండ్ ఇప్పుడు ఎందుకు ఈమె ఫ్యాన్స్ యాక్టివ్ అయ్యారంటే ఇంకా లాస్ట్ ఎండ్ వరకు వచ్చాం కదా, సో ఇప్పుడు సపోర్ట్ చేద్దాం ఏమవుతుంది, ఇప్పుడు కూడా సపోర్ట్ చేయకపోతే ఏముంది, ఎవరికో ఒకరు సపోర్ట్ చేయాలి కదా, అలా ఈమెకు సపోర్ట్ చేస్తున్నట్టుగా అనిపించింది. 8% ఓటింగ్ తోటి ఈమె అయితే ఆల్మోస్ట్ 5th పొజిషన్ని మెయింటైన్ చేస్తుంది చాలా క్లారిటీగా. అండ్ మార్నింగ్కి ఇప్పటికి పెద్ద వేరియేషన్ ఏం లేదు, 1% ఇంకా తగ్గింది అనమాట. సో తర్వాత పొజిషన్ వచ్చేసరికి మాత్రం పృథ్వీ ఉన్నాడు. పృథ్వీకి 6% ఓటింగ్ అనేది పడుతుంది. పృథ్వీకి 6% పడితే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటంటారా, పృథ్వీ, తేజ అండ్ అవినాష్ ఈ ముగ్గురు డేంజర్ జోన్, వెరీ డేంజరస్ పొజిషన్లో ఉన్నారు వీళ్ళే అనమాట. అండ్ ఇద్దరు ఎలిమినేషన్ అయిపోతారు ఖచ్చితంగా, డబుల్ ఎలిమినేషన్ అని చెప్తున్నాం కాబట్టి ఏదైనా జరగవచ్చు, ఏదైనా జరగబోతుంది అని అంటే సో ఖచ్చితంగా చెప్పొచ్చు. సో పృథ్వీకి 6% ఓటింగ్ తోటి తేజ కంటే కొంచెం బెటర్గా ఉన్నాడు. అదే 6% ఓటింగ్ తోటి అవినాష్ కంటే కొంచెం బెటర్గా తేజ ఉన్నాడు.
సో ఇది ఆర్డర్స్ అనమాట. ఈ రేంజ్లో ఆర్డర్స్ ఉంటే పరిస్థితి ఏ విధంగా మారుతుంది? ఎలిమినేషన్ మీద ఒక క్లారిటీ వచ్చేస్తుంది కదా. ఎలిమినేషన్ మీద ఆ క్లారిటీ సిచ్యువేషన్స్ అనేది మనం ఎంత ఆపాలనుకున్నా కూడా ఆటోమేటిక్గా ఆ క్లారిటీ అనేది మెయింటైన్ అయిపోతూ ఉంది అనమాట. సో తేజాకి పాపం ఈరోజు ఎపిసోడ్ చాలా మంచి ఎపిసోడ్ పడబోతుంది. ప్రోమో చూసుకుంటే పాపం బాగా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నాడు, మనకు లక్ లేదు, ఎవరు సపోర్ట్ చేయట్లేదు అనే దాని మీద కొంచెం అవినాషి తేజ మాట్లాడుకునే దాని మీద కొంతవరకు ఈయనకు వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ ఉంది ఈ రోజు ఎపిసోడ్ చూశాక. సో ఆ వర్కౌట్ అయితే కొంత బెటర్మెంట్ ఓటింగ్ అనేది పడుతుందంటే ఖచ్చితంగా పడే ఛాన్సెస్ కూడా ఉంది కాబట్టి సో చూద్దాం ఏం జరగబోతుంది, ఏం జరుగుతుంది అనేది క్లారిటీ అనమాట. సో మొత్తానికి టికెట్ టు ఫినాలి అయితే ఫస్ట్ కంటెండర్ టికెట్ టు ఫినాలి గెలిచి అంటే టాస్క్ గెలిచి అండ్ కంటెండర్షిప్ పొందింది మాత్రం రోహిణి. ఆ కంటెండర్ టాస్క్లో నుంచి ఎలిమినేట్ అయింది మాత్రం మన విష్ణుప్రియ. సో మొత్తానికి హౌస్లో టికెట్ టు ఫినాలి అప్డేట్ అవే అనమాట. అండ్ ఓటింగ్ ఆర్డర్ గౌతమ్ కృష్ణ టాప్ పొజిషన్, సెకండ్ వచ్చేసరికి నిఖిల్, థర్డ్ వచ్చేసరికి నబిల్, ఫోర్త్ వచ్చేసరికి మాత్రం మన ప్రేరణ, ఫిఫ్త్ వచ్చేసరికి విష్ణుప్రియ, సిక్స్త్ వచ్చేసరికి పృథ్వీ, సెవెంత్ తేజ అండ్ లాస్ట్ బట్ ద లీస్ట్ అవినాష్. ప్రతి పోల్లో కూడా అవినాష్ అనేది లీస్ట్లో ఉంటున్నాడు. సో ఖచ్చితంగా మీకు నచ్చిన కంటెస్టెంట్ ఓటేసుకోండి. ఆ తర్వాత ఓటేసినాక ఒకసారి కింద కామెంట్ చేయండి. అండ్ మన కమ్యూనిటీలో కూడా పోల్ పెట్టాను, మీకు నచ్చిన కంటెస్టెంట్కి అయితే ఓటేసుకోవడం మర్చిపోకండి. మీరు ఓటేసేదాన్ని బట్టి వాళ్ళ ఫ్యాన్ బేస్ ఏ విధంగా ఉంది, వాళ్ళ ఓటింగ్ అనాలిసిస్కి బాగా యూజ్ అవుతుంది. సో అందుకని చెప్తున్నాను, మనమే అని కాదు అందరూ పెడతారు, అందరు దాంట్లో ఓట్లు వేయండి. బట్ ఎందుకంటే ఒక ఫ్యాన్ బేస్ అనేది క్రియేట్ అవుతుంది కాబట్టి వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఏంటి వాళ్ళ పొజిషన్ ఏందనే దాన్ని అనలైజ్ చేసుకోవచ్చు. అండ్ మనం అన్నీ కలిపి మాత్రమే అనలైజ్ చేస్తాం కాబట్టి ఇంకా అంతకుమించి ఏం లేదు. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చినా కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. అండ్